హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మేఘానేమని మీ అందరికీ తెలిసిందే. అయితే నేను ఇన్నాళ్ళు వీడియోలు చేయడం అవి బ్రేక్ ఇచ్చాను. అసలు నేను ఎవరు, నేను ఎందుకు బ్రేక్ ఇచ్చాను, అండ్ అసలు నేను ఏం చేశాను ఈ బ్రేక్లో, ఇవన్నీ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఓకే, సో అసలు నేను ఎవరు అన్న విషయానికి వస్తే, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. ఆ తర్వాత ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేశాను, ఐటీలో జాబ్ చేశాను. తర్వాత పెళ్ళయింది, పిల్లలు. అండ్ నేను ఎప్పుడు ఏ వీడియోలో ఎంతమంది చెప్పు చెప్పు అన్నా కూడా వ్యూవర్షిప్ కోసం, సబ్స్క్రిప్షన్ కోసం నేను చెప్పనిది ఏంటంటే, మాది మా హస్బెండ్ డిఫెన్స్ సర్వీసెస్లో ఉన్నారండి. సో దాని గురించి మేము ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాం. చాలా లైఫ్ అంత స్టేబుల్గా ఉండదు. డిఫరెంట్ డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ద కంట్రీలో మేము వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది పిల్లలతో పాటు. దీనివల్ల నాకు స్టెబిలిటీ అనేది కూడా కొంచెం తక్కువే అని చెప్పాలి, చాలా తక్కువ. కానీ ఎక్కడ అవకాశం దొరికినా మోస్ట్లీ నాకేంటంటే ఫ్యామిలీని చూసుకోవడంతో సరిపోతుంది. ఎందుకంటే రఫ్ క్లైమేట్, చాలా చల్ల ప్రదేశాలు, లేదంటే మళ్ళీ నార్త్ ఈస్ట్ ఇలాంటి వాటిల్లో హెల్త్ అండ్ ఫ్యామిలీని చూసుకోవడం సరిపోతుంది. అయినా ఏమాత్రం అవకాశం దొరికినా నేను టీచింగ్ చేయడానికి కానీ, లేదంటే పిల్లలకి ట్రైనింగ్స్ అది ఇవ్వడానికి కానీ ట్రై చేస్తూ ఉంటాను. అయితే నా ఛానల్ పేరు చూసి ఒకళ్ళు మీరు అసలు సక్సెస్ఫుల్లా అని అడిగారు. దీనికి ఎవరి దృష్టి, ఎవరి కోణం వాళ్ళదండి. నేను ఎలన్ మస్క్ని అయితే కాదు. ఓన్లీ ఎలన్ మస్కే మంచి విషయాలు చెప్పాలి అంటే ఎస్, నేను కరెక్ట్ వ్యక్తిని కాదు. కానీ నేను ఒక టీచర్గా, అలాగే ఒక ట్రైనర్గా, అలానే ఇంకా నేను ఈ బ్రేక్లో ఏం చేశానని చెప్తాను కదా. నేను ఎంఏ సైకాలజీ చేశానండి. ఎందుకంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ నన్ను నేను కూడా ప్రశ్నించుకున్నాను. ఎందుకంటే ప్రతి వాళ్ళు చెప్పేవాళ్ళే, ఇందులో కొంతమంది ఫ్రాడ్స్ కూడా ఉన్నారు. నాకు గుర్తుంది, ఒక హిందీలో ఒక ఆయన మీద చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. సో నేను కరెక్టా అని నేను చెక్ చేసుకున్నాను. కాబట్టి నేను మైండ్, థాట్స్, థింకింగ్, మెంటల్ స్ట్రెంగ్త్ వీటి గురించి మాట్లాడేటప్పుడు నాకు కూడా క్వాలిఫికేషన్ ఉండాలి అని నేను అనుకున్నాను. అందుకే నేను ఈ బ్రేక్లో ఎంఏ సైకాలజీ చేశాను. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర 2 మాస్టర్ డిగ్రీస్ ఉన్నాయి, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఎంఏ సైకాలజీ. అండ్ నేను స్కూల్లో టీచర్గా కూడా పనిచేస్తాను. సో అట్లీస్ట్ స్టూడెంట్స్కి, యూత్కి నేను గైడెన్స్ ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎస్, నా దగ్గర 100 crores ఉన్నాయా, 200 crores ఉన్నాయా అంటే మాత్రం నా దగ్గర లేదండి. ఎస్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెజర్మెంట్. నేను కాదని అన్నాను, కానీ నేను చెప్పినట్టుగా మా ఫ్యామిలీని ట్రావెల్ చేస్తూ సపోర్ట్ చేసుకోవడం కోసం నేను కెరియర్ని అఫ్ కోర్స్ నేను వదులుకోవాల్సి వచ్చింది. బట్ దట్ డజంట్ మీన్ ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్, బికాస్ నేను ఎప్పుడు చదువుకుంటూనే ఉన్నాను. నా మైండ్ అని ఎప్పుడు అప్ టు డేట్ ఉంచుకుంటాను, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఎవరైతే నా ఛానల్ని ఫాలో అవుతారో వాళ్ళు చూసే ఉంటారు, నేను పాటలు, పెయింటింగ్ ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. సో ఇది నా గురించి. అండ్ ఇప్పుడు నేను సైకాలజీ కూడా చేశాను కాబట్టి నేను మీకు డెఫినెట్గా చెప్తాను, ఎవ్వరు మనకి స్కూల్లో మన మైండ్ గురించి చెప్పారు. అది చాలా బేసిక్. దాని గురించి తెలిస్తే మనం జీవితంలో ఎన్నో తప్పులు చేయకుండా ఉంటాము. అయితే ఇప్పుడు నేను మీ ముందు చాలా సైకలాజికల్ ఫ్యాక్ట్స్ అండ్ హౌ అవర్ బ్రెయిన్ వర్క్స్ ఇవన్నీ నేను చెప్పడానికి మీ ముందుకు వస్తాను. అండ్ నాకు ఒక్కొక్కసారి ఏంటి ఛానల్కి ఇంత సబ్స్క్రిప్షన్ రాదు అని అనిపించింది. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ నేను కంటిన్యూస్ వీడియోస్ పెట్టేదాన్ని. కానీ ఏంటంటే లాస్ట్ 1 month అంటే 1.5 year 2 years నుంచి అస్సలు ఛానల్ యాక్టివ్గా లేకపోయినా కూడా నాకు 6 subscribers మళ్ళీ వచ్చారు. సో దీంతో నాకు కొత్త ఉత్సాహం వచ్చింది. అంటే ఎక్కడో ఒకళ్ళు ఇంప్రూవ్ అవుదామని ట్రై చేస్తున్నారు అన్నమాట అని. పొలిటీషియన్స్ మనల్ని పట్టించుకోరండి, వాళ్ళు స్టేట్ని డివైడ్ చేస్తారు, వాళ్ళ డబ్బులు ఎలా సంపాదించాలని చూస్తారు. అండ్ స్పెషల్లీ ఆంధ్ర, తెలంగాణలో మనం చూస్తూనే ఉన్నాం పొలిటీషియన్స్ ఎలా ఉన్నారని. సో మనల్ని మనమే ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను పొలిటీషియన్స్ని మార్చలేను, కానీ ఒకళ్ళిద్దరికి మంచి మాట అయితే చెప్పగలను. ఈ ఒక్క ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మంచి విషయాలు వినొచ్చు అని అనిపించిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా మంచి పాజిటివ్ కాంటెంట్ అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.